కిడ్నీకి సంబంధించినటువంటి ఆసుపత్రిలో చేస్తున్నటువంటి ఒక ఏవో వైసీపీ నేతలకి భూసంతర్పణ చేశారన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది. నెల్లూరులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిపాలనాధికారిగా పనిచేస్తున్న బి మహేశ్వర రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. వైకాపా ప్రభుత్వంలో కడప జిల్లాలోని సీకే దిన్న, అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలాల్లో ఆయన తహసీల్దార్గా పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ప్రైవేట్ భూములను ఆ పార్టీ నేతలు దోచిపెట్టారన్న అభియోగాలున్నాయి. ఈ మేరకు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు చెరుకూరు శ్రీధర్, చామకూరి శ్రీధర్ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీంతో వేటు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకు అప్పనంగా ప్రభుత్వ భూములు మహేశ్వర రెడ్డి కట్టబెట్టారు. ఏమాత్రం ఆధారం లేకపోయినా భూములు రాయించి పెట్టేశారు. డీకేటీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలను విక్రయించుకునేందుకు అవకాశం ఇచ్చారు. సీకేదిని మండలం ఊటుకూరు రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 692/1A, 692/1B, 692/2, 718/1, 718/2, 719/1, 719/2, 719/3, 720/1, 720/2లోని భూములు కడప నగరానికి సమీపంలో కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్నాయి. నగరానికి అనుబంధంగా ఉన్న వీటి విలువ ఒక్కసారిగా పెరగడంతో వైకాపా నేతలకు కనుబడింది. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించేశారు. వీటి విలువ 200 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. మామిళ్లపల్లి రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ భూములను ఏ ఆధారం లేకుండా కొనుగోలు పెట్టి పలువురికి అప్పగించారు. వీటి విలువ 2 కోట్ల వరకు ఉంటుందని విచారణ అధికారులు తేల్చారు. మహేశ్వర రెడ్డి 2022లోనే సస్పెన్షన్ గురయ్యారు. అయినా 2 నెలల వ్యవధిలోనే సస్పెన్షన్ ఎత్తివేయించుకుని తిరిగి విధుల్లో చేరారు. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో నెల్లూరు జీజీహెచ్ ఏఓగా విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ హోదాలో సీకేదిని మండలంలో 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి సహకరించారంటూ సమగ్ర ఆధారాలతో కడప కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. భావన టౌన్షిప్కి నిరభ్యంతర పత్రం ఎన్ఓసీ జారీలో కీలక పాత్ర పోషించారు. మండలంలో పలు ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టాగా మార్చడం వెనక కుట్రపూర్తిగా వ్యవహరించినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. దీంతో తన మీద యాక్షన్కి రంగం సిద్ధమైంది.